ఆలి ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 104. వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యద్ఊన ఇలల్ ఖైరి వయఅమురూన బిల్ మఅరూఫి వయన్హౌన అనిల్ మున్కర్ వఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. ఆయత్ నంబర్ 104. మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. ఆయత్ నంబర్ 105. వలా తకూనూ కల్లదీన తఫర్రకూ వఖ్తలఫూ మిన్ బఅది మా జాఅహుముల్ బయ్యినాత్ వఉలాయిక లహుం అజాబున్ అజీమ్. ఆయత్ నంబర్ 105. తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటి వారి కోసమే. స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా విభేదాలు సృష్టించిన వారు యూదులు, క్రైస్తవులు. వారి ఈ విభేదాలకు కారణం సత్యమేదో తెలియక కాదు, అన్నీ తెలిసి కూడా వాళ్ళు తమ ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం, మనోవాంఛల కోసం డొంక తిరుగుడు ధోరణితో చీలికలు పర్వాన్ని మొదలెట్టారు. ఉద్దేశపూర్వకంగా నిర్హేతుక వైఖరిపై పాతుకుపోయారు. దివ్య ఖురాను విభిన్న విధాలుగా వారి ఈ వక్రబుద్ధిని ఎండగట్టింది. పెడసరి ధోరణి మానుకోమని పలు విధాలుగా నచ్చజెప్పింది. కానీ అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఈ ముస్లిం సమాజంలో ముఠా నాయకులు కూడా ఇలాంటి కపట వైఖరినే ప్రదర్శిస్తూ ఉమ్మత్ సంఘటితత్వానికి తూట్లు పొడుస్తున్నారు. సత్యమేదో, దానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలేవో వారికి తెలియక కాదు, తెలుసు. కానీ వాళ్ళు తమ కాల్పానిక ముఠాలను అంటిపెట్టుకుని తమ తెలివితేటన్నిటినీ గత సమాజాలలో సంకుచ స్వభావాల వలె ఖురాన్ హదీసులకు వక్రభాష్యం చెప్పడానికి ఎటూ తిప్పి వాటి నుంచి తాము అనుసరిస్తున్న తమ మత గురువులు చెప్పిన భావాన్ని రాబట్టే అసహ్యకరమైన పని కోసం వెచ్చిస్తున్నారు. ఆయత్ నంబర్ 106. యౌమ తబయద్దు వుజూహు వతస్వద్దు వుజూహ్ فأما الذين اسودت وجوههم أكفرتم بعد إيمانكم فذوقوا العذاب بما كنتم تكفرون. ఆయత్ నంబర్ 106. ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగి ఉన్న వారిని ఉద్దేశించి, మీరు విశ్వసించిన మీద తిరస్కార వైఖరి వడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి అని అనబడుతుంది. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లా తలానుహు ఈ ఆయతుకు తాత్పర్యం చెబుతూ, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అనుసరించే అహ్లే సున్నత్ వల్ జమాత్ వారి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయని, దీనికి భిన్నంగా ధర్మంలో కృంగొత్త పోకడలు పోయేవారి అహ్లే బిద్దత్ ముఖాలు వాడిపోయి నలుపుగా ఉంటాయని చెప్పారు. ఇబ్నే కసీర్ ఫతహుల్ ఖదీర్. దీని ద్వారా బోధపడేది ఏమిటంటే అహ్లే సున్నత్ వల్ జమాత్ వారు అనుసరిస్తున్నదే అసలు ఇస్లాం ధర్మం. ఇకపోతే బిద్దతీలు, కొత్త పుంతలు తొక్కేవారు పరలోక సాఫల్యానికి మూలమైనటువంటి ఈ ఇస్లాం అనుగ్రహానికి చాలా దూరంలో ఉన్నారు. ఆయత్ నంబర్ 107. وأما الذين ابيضت وجوههم ففي رحمة الله هم فيها خالدون. ఆయత్ నంబర్ 107. తెల్లగా ప్రకాశిస్తున్న మొహాల వారు దైవకార్యంలో ఉంటారు, అందులో వారు కలకాలం ఉంటారు.
Ayat number 108. تلك آيات الله نتلوها عليك بالحق وما الله يريد ظلما للعالمين. ఆయత్ నెంబర్ 108. ఓ ప్రవక్త, ఇవి అల్లా వచనాలు, వాటిని మేము నీకు ఉన్నదున్నట్లుగా చదివి వినిపిస్తున్నాం. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాకు ఎంత మాత్రమూ లేదు. Ayat number 109. وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ. ఆయత్ నంబర్ 109. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తము అల్లాకే చెందుతుంది. సకల వ్యవహారాలు అల్లా వైపుకే మళ్లించబడతాయి. Ayat number 110. كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله ولو آمن أهل الكتاب لكان خيرا لهم منهم المؤمنون وأكثرهم الفاسقون. ఆయత్ నంబర్ 110. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు మంచి విషయాలకే ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు. ఇంకా మీరు అల్లాను విశ్వసిస్తారు. గ్రంథబహులు కూడా విశ్వసించి ఉంటే అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అత్యధికులు అవిధేయులే. ఈ ఆయతులో ముస్లిములు శ్రేష్ఠ సమాజం, ఖైర్ ఉమ్మత్గా పిలువబడ్డారు. దానికి ప్రధాన కారణం కూడా తెలపబడింది. అదేమంటే వారు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి వారిస్తారు, అల్లా ఎడల విశ్వాసం కలిగి ఉంటారు. అంటే ముస్లిం సమాజంలో ఈ 3 సద్గుణాలు ఉన్నప్పుడే అది శ్రేష్ఠ సమాజం అనిపించుకుంటుంది. లేకపోతే అది వైశిష్ట్యాన్ని కోల్పోతుంది. ఆ తర్వాత గ్రంథబహుల ధోరణి ఖండించబడింది. అది కూడా ముస్లింలకు మేల్కొల్పు లాంటిది. అంటే మంచిని పెంపొందించే, చెడుల నుండి వారించే పనిని విస్మరించిన ఏ జాతికైనా సరే గ్రంథబహులకు పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెడుల నుంచి ఉండొకరిని ఆపే పని మానేశారు. అల్-మాయిదా 79. ఇంతకీ మంచిని పెంపొందించే పని ఫర్జ్ ఐన్ వైయక్తిక విధి కిందకి వస్తుందా, ఫర్జ్ కిఫాయా సామూహిక విధి కిందకి వస్తుందా? ఫర్జ్ కిఫాయా కిందకి వస్తుందని చాలామంది పండితులు అభిప్రాయపడ్డారు. అంటే పండితులు, విద్వాంసులు, మేధావులు ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి. ఎందుకంటే మంచి పనులు, చెడు పనులకు సంబంధించిన సరైన షరియత్ జ్ఞానం వారికే ఉంటుంది. వారు కనుక సమాజంలో ఈ సందేశ ప్రధాన బాధ్యత నిర్వర్తిస్తే సామాన్య ప్రజానికంపై నుంచి ఆ బరువు తొలగిపోతుంది. ఏ విధంగా సాధారణ సమయంలో జిహాద్, దైవ మార్గంలో పోరాటం కూడా ఫర్జ్ కిఫాయాగానే ఉంటుందో ఆ విధంగా అన్నమాట. అంటే సమాజంలో ఒక వర్గం దాన్ని నిర్వర్తిస్తే మిగతా వారందరి తరపున అది సరిపోతుంది. ఉదాహరణకు అబ్దుల్లా బిన్ సలాం లాంటి వారు, ఆయన మొదట్లో యూదుడే, కానీ తర్వాత ఇస్లాం స్వీకరించారు. ఇలాంటి విశ్వాసపాత్రుల సంఖ్య చాలా తక్కువ.